ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ మరోసారి సమయపాలనతో కొనసాగింది. ప్రతి నెల 1వ తేదీ ఉదయం 7 గంటలకే లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు అందించే కార్యక్రమంలో తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ 24వ వార్డులో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్వయంగా పాల్గొన్నారు. లబ్దిదారులకు నగదందజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా సాధారణ పెన్షన్ను 4,000 రూపాయలకు, దివ్యాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచి అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనన్నారు. ఒక్క వెంకటగిరి అర్బన్ పరిధిలోనే 5,736 మంది లబ్దిదారులకు 2.45 కోట్ల పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. సార్ ఆల్రెడీ 500 రూపాయలు ఇల్లు పెట్టున్నారు సార్. పెట్టుంటే వస్తే వాళ్ళ మిసెస్ గారికి కాళ్ళ నొప్పుల వల్ల ఎక్కొద్దని చెప్పారు. అందుకని అది క్యాన్సిల్ పెట్టేసి ఇక్కడ ఏదైనా కట్టుకుంటామని వెయిట్ చేస్తాం. ఇంత పెన్షన్ రాష్ట్రంలో ఏ స్టేట్లో కూడా ఇవ్వట్లా. ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే మన రాష్ట్రంలో 4,000 ఇస్తున్నారు. చెన్నైలో కానీ బెంగళూరులో కానీ 1,500, 2,000 వాళ్ళకి ఎట్టన్నా ఉన్నాయి. మనం ఎడేమైంది, మంచంలో బెడ్డెడ్ అయితే 15,000, 10,000, 6,000, అర్థమైందా, 4,000 ఇంకా డబ్బులు ఇస్తున్నాం. ఈరోజు 3,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో పంచుతున్నాం. అర్థమైందా. గతంలో ఇచ్చేవాడు కాదు. తల్లికి వందనం కూడా బిడ్డ 9 వరకు ఇచ్చేవాడు. అంతమంది అంతమంది ఇస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు ఒకడేనా ట్రైసైకిల్ 3 చక్రాలు కరెంటు పని. అబ్బాయికి ఒకసారి వచ్చిందంటే అమ్మాయి చిన్న కనపడతా. ఎంతమంది పిల్లలు ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడా? నువ్వేం చేస్తావు? నువ్వా? నువ్వు వండేస్తావా? ఎంత వస్తుంది నెలగా? 16,000. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ స్టేట్లో కూడా తమిళనాడు కానీ కర్ణాటక అంతా ఇవ్వబడుతుంది. ఆడంతా కూడా ఏమైనా 1,500, 2,000 ఇలాంటి వాళ్ళకి 6,000, 10,000, 15,000 ఇస్తుంది చంద్రబాబు నాయుడు. అర్థమైందా? గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు బాగా చదివి బెంగళూరులో వస్తుంది. అయినా కూడా ఆడ 1,500, 2,000. ఇక్కడ చంద్రబాబు నాయుడు పేదవాడు గుర్తించి ఈరోజు 3,000 కోట్లు వస్తున్నారు. సంతోషం. నెలకి సంతోషం. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే సార్. గతంలో పరిపాలన చూశారు. ఆ పెన్షన్ కూడా ఏ డేట్ వేసినా కూడా తెలియదు. తెలుగులో మీ అందరూ కూడా తెలుసు. ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా 15వ తారీఖు ఎప్పుడైతే అప్పుడు ఇచ్చేవాడు. ఈరోజు 1వ తారీఖు సెలవు వచ్చిందంటే 30వ తారీఖు ఇస్తున్నాం. 30వ తారీఖు సెలవు లేకపోతే 1వ తారీఖు ఉదయం 7 గంటలకి మీ గడపకు వచ్చి ఈరోజు పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు. మనందరూ గుర్తించి ఈరోజు
ఇది రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖు ఉదయాన్నే ఇస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో తల్లికి వందనం, ఆ తల్లికి 3-4 పెట్టుంటే ఒకే బిడ్డకి ఇచ్చేవాళ్ళు. గత ప్రభుత్వంలో ఒక బిడ్డకే ఇచ్చేవాళ్ళు. ఈరోజు మీకు ఎంతమంది బిడ్డలుంటే అంతమంది కూడా ఈరోజు ప్రభుత్వం ఇస్తా ఉంది. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో 60 లక్షల మందికి ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం. 60 లక్షలు. అదేవిధంగా 3,000 కోట్లు ఒకటో తారీఖు వచ్చినట్టే 3,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఇస్తాం. 5,736 మందికి 2,45,60,000 రూపాయలు ప్రతి నెల ఇస్తా ఉన్నాం. మీ ఇంటికి వచ్చి ఒక మున్సిపాలిటీలోనే 2,45,60,000